హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ అండి, నా పేరు పద్మ. వెల్కమ్ టు పద్మ కేఆర్ వ్లాగ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, మీకు ఉపయోగపడుతుంది అనుకున్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది, బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. మీకు మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా నాకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని నాతో షేర్ చేయండి. ఇంకా శిల్పారామంకి అయితే వచ్చేసాము. చూడండి చాలా బాగుంది. బయట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా టికెట్ అయితే తీసుకుంటున్నాము. మనకి ఎంట్రన్స్లోనే కౌంటర్ అయితే ఉంటుంది. ఫర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకేదైనా ఫోటోషూట్స్ అలాంటివి ఉంటే ఇంకా డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ మీకు బోర్డు కూడా పెట్టేశాను. ఇంకా టైమింగ్స్ కూడా మనకి 10 AM నుంచి 8 PM వరకు టైమింగ్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా మా వారు నేనైతే టికెట్స్ అయితే తీసేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంట్రీలోనే చాలా బాగా అనిపించిందండి. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను, చాలా మంచిగా అనిపించింది. మన గుంటూరులో ఫ్యామిలీ తోటి చక్కగా మీ పిల్లలు ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే చక్కగా ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు. మనకు రాబోయేది ఇంకంత సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైంలో అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఎంట్రీలోనే ఇలాగా మనకి ఫోటోషూట్ కోసం అని చెప్పి ఇట్లా ఉన్నాయన్నమాట పాయింట్స్. అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత మనకి బుద్ధ భగవానుడు అయితే కనిపించారు, అక్కడ కూడా చిన్న వీడియో తీసేసుకున్నాను. తర్వాత ఫొటోస్ కూడా తీసుకొని ఇంకా ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. మనకి శిల్పారామంలో కొన్ని ఇంకా హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా, హ్యాండ్లూమ్స్ అలాగే ఇట్లా క్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అట్లాగే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి ప్లే ఏరియా అనమాట. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం బయట తీసుకున్న టికెట్స్ కాకుండా ఇక్కడ పిల్లలకైతే మళ్ళీ సపరేట్ టికెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని స్టాల్సే ఉన్నాయన్నమాట, అటువైపు ఇటువైపు ఇంకా 2 సైడ్లు కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అంటే బట్టలు, ఇంకా కొంచెం కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా అలాంటివి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము, 6:30 ఆ టైము. చాలా బాగా అనిపించింది. అసలు మేము సండే రోజు వెళ్ళామండి. ఇంకా అందరూ కూడా చాలా మంచిగా ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళుంటే నాకు తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ ప్లేస్ అని. ఇంకా వెళ్ళకపోతే చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. మనకి అమరావతి రోడ్లోనే ఉంటుంది, మన గుంటూరు అమరావతి రోడ్లో శిల్పారామం అయితే పెట్టారు రీసెంట్గానే. నేనైతే చాలా మంచిగా చాలా బాగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాగుంది. అంటే ఆ గ్రీనరీ కానీ, అక్కడ ఉన్న పరిసరాలు కానీ, ఈ బొమ్మలు ఇవన్నీ చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నాకు అసలు రావాలి అనిపించలేదు. ఇక్కడ మా వారికి ఇదే చూపించమని చెప్తున్నాను. మా వారు వీడియో తీస్తుంటే అక్కడ నటరాజస్వామి ఉన్నారు, ఇది చూపించమని చెప్పాను. తర్వాత ఇక్కడ మనకి పిల్లలు అంతా ప్లే ఏరియా అదంతా కూడా ఉంది కదా, ఇంకా పెద్దవాళ్ళు వస్తారు. ఇంకా అలాగే ఇక్కడ మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు కూడా మా ఆయన తీసుకురాలేదు, బలవంతంగా తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, ఇంకా మా వారికి అయితే ఫుల్ ఇంకా టీ తాగాలన్నమాట. ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా వేడివేడిగా అక్కడ టీ సమోసా అది అమ్ముతుంటే ఇంకా తీసుకొని టీ అయితే మా వారు తాగారు. నేను సమోసా జస్ట్ తిని ఇంకా క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అక్కడ మనకి పార్క్, అదే శిల్పారామంకి బ్యాక్ సైడ్ ఇట్లా వాటర్ ఉన్నాయి, అంటే ఒక చెరువు అనమాట. అది చాలా బాగుందండి, అది కూడా చూడటానికి. ఇంక దాన్ని పర్సనల్గా వెనక సైడ్ నుంచి వెళ్ళి మరీ చూసాను నేనైతే. నాకు వాటర్ అది బాగా నచ్చింది, అంటే చాలా నీట్గా బాగున్నాయి అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ప్లే ఏరియా. ఇది నార్మల్గా టికెట్ ఏం లేదు, ఇక్కడైతే నార్మల్గా ఇంకా ఆడుకోవచ్చు ఎంతసేపు అయినా. ఇంకా కిడ్స్ అందరూ అక్కడే ఉన్నారు, ఐస్కెల్లో వాటిల దగ్గరే మొత్తం ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.
మీ పిల్లలతో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎవరితోనైనా విజిట్ చేయండి. అలాగే ఫోటోషూట్స్కి కూడా ఇక్కడ డిఫరెంట్ కాస్ట్యూమ్ అంటే కెమెరా ఇవన్నీ అలో అంటే చేయాలి. ఏదైనా ఫోటోషూట్ చేసుకోవాలి, బర్త్డే షూట్ కానీ, మ్యారేజెస్ కానీ ఏదైనా ఫోటోషూట్ చేసుకోవాలన్నా ఇక్కడ అలో అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఇంక ఇక్కడ కూర్చున్నాము కొంతసేపు. మధ్యలో గ్రాస్ ఉంటుంది కదా, ఇంకా గడ్డిలో కొంతసేపు కూర్చొని అలాగా టైం స్పెండ్ చేసి ముచ్చట్లు చెప్పుకున్నాము. ఇంకా మా వారు వెళ్ళిపోదాము అంటూ ఉన్నారు. నాకైతే అస్సలు రావాలి అనిపించలేదు. అంటే చాలా కూల్గా చాలా బాగుందనమాట. అలా కూర్చొని అలా చూస్తూ ఉన్నా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇప్పుడు కొంచెం వాతావరణం మనకి ఎంత కూల్గానే ఉంది కాబట్టి నాకెందుకో అలా ఉండిపోవాలి, చూడాలి, కొంతసేపు ఉండాలి అనిపించింది. ఇంకా ఎక్కువసేపు ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా మా వారైతే వెళ్ళిపోదాము అన్నారు. ఇది వచ్చేసి మనకి ఏదైనా ఫోటోషూట్స్ కోసం అట్లా రూమ్స్ కూడా ఇక్కడ అలో ఉంటుందంట. అంటే జస్ట్ నేను నాకు తెలిసింది చెప్తున్నాను. ఇంక ఇక్కడైతే రిటర్న్ అయితే అయిపోతున్నాము. మొత్తం కూడా చూపించేశాను. మొత్తం లోపల బయట అసలు వ్యూ అంతా కూడా చాలా 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 బాగుందండి. చూసారు కదా ప్రతి ఒక్కటి. నాకు తెలిసింది నేను చెప్పాను. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా 8:30 అయ్యింది. ఇంకా చికెన్ పకోడీ తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.